హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. చిక్కుడుగాయలతో అయితే రోజు కర్రీ చేసుకుంటామండి. కానీ మరి అది తిని తిని బోరుగా అనిపిస్తుంది పాచి చిక్కుడుగాయలు ఇంట్లో ఉన్నప్పుడు. అందుకనైతే నేను దాంతోనూ కొంచెం వెరైటీగా ఫ్రై అయితే చేయాలనుకుంటున్నాను. అందుకని మరి ఈ తొడుములన్నీ తీసేసుకొని దానిలో కొన్నైతే నీళ్లు పోసుకొని ముందైతే కడిగేసుకున్నాను. నీళ్లు పోసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని అయితే మరి ఉడకబెట్టుకుంటానండి. ఒక్క 10 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. ఇవి ఉడికిపోయిన తర్వాత అయితే నేను చిల్లులు గిన్నెలో అయితే వేసేసుకొని మొత్తం నీళ్ళన్నీ కూడా చుక్కలు చుక్కలన్నీ పడిపోయే వరకు కూడా అందులోనే ఉంచుతానండి. ఇవి బాగా ఇలాగైతే నీళ్లు కారిపోతాయి. ఇవి అయితే పొడి పొడిలాడుతూ ఉంటాయి. లింపు పెట్టుకుంటాం కాబట్టి మరి వీటిలో నీళ్లు లేకుండా ఉండడమే బాగుంటుందని నేనైతే ఇలా నీళ్ళన్నీ కారిపోయే వరకు కూడా వీటిని అలా పెట్టుకుంటాను పక్కన. తర్వాత అయితే మరి నేను నువ్వులైతే వేయించుకుంటున్నానండి. దీన్నైతే పౌడర్ చేసుకుంటాను నువ్వుల పొడి. ఇవి దోరగా వేయించుకొని అయితే వీటిని కూడా పక్కన పెట్టేసి కొంచెం నూనె వేసుకున్నాను మూకుడులోను. దానిలో అయితే మూడే 3 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని వాటిని కూడా మిక్సీ జార్‌లోకి తీసేసుకొని కొంచెం ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అయితే మిక్సీ పట్టుకుంటాను. దాన్ని మెత్తగా నలగాలి కాబట్టి కొంచెం ఉప్పు కళ్ళు అయితే వేసుకున్నానండి. 3 ఎండుమిరపకాయలు. కారం కావాలనుకున్న వాళ్ళు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నలిగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత దానిలో నువ్వులు కూడా వేసేసుకొని అయితే దాన్ని కూడా కొంచెం తిప్పుకుంటే పొడి అయిపోతుందండి. నువ్వుల పొడి ఇలా రెడీ అయిపోతుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే మూకుడులో కొంచెం కొంచెం కాదండి తగినంత నూనె అయితే వేసుకున్నాను. పోపుకి కావాల్సిన పోపులన్నీ కూడా మరి అందులో వేసుకొని దాన్ని కూడా దోరగా వేయించేసుకొని పోపులో మరి మెయిన్ ఎండుమిర్చి కదండీ! వాటిని కూడా వేయించేసుకున్న తర్వాత ఇంకా కరివేపాకు ఫైనల్‌గా వేసేసుకోవాలి. మరి చిటపటలాడిపోతుంది. ఇవి కూడా వేగిన తర్వాత మరి చిక్కుడుకాయలు పక్కన పెట్టుకున్నాం కదండీ! వాటిని కూడా మరి అందులో వేసేసుకోవాలి పోపులో మరి. ఇలా మరి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ మరి తిప్పకపోతే మరి ఫ్రై అవ్వదు కదండీ! తిప్పామంటేనేమో ఇవి నలిగిపోతాయి. ఎందుకంటే ఉడకబెట్టాం కాబట్టి. చిక్కుడుకాయలు అంటేనే అల్పంగా ఉంటాయి. వాటి పైన తోలంతా కూడా చాలా అల్పంగా ఉంటుంది. వెంటనే మరి ఉడికిపోతుంది కాబట్టి గింజలన్నీ బయటకొచ్చేస్తాయి. అయినా పర్వాలేదండి. ఇంకా మరి ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే మరి రుచికి సరిపడా మరి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ముందు కొంచెం వేసుకున్నాను ఉడికించేటప్పుడు కాబట్టి ఇప్పుడైతే కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. సాల్టు చిక్కుడుకాయలన్నిటికీ పట్టే విధంగా ఇలాగా స్లోగా అయితే మరి కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇంకా మరి ఇది వేయించేటప్పుడు లో ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ చిక్కుడుకాయలు ఉడికిపోయే ఉన్నాయి కాబట్టి ఇక ఆయిల్‌లో అయితే మగ్గాలి కాబట్టి ఈ ఆయిల్‌లో మగ్గుతానికి లో ఫ్లేమ్‌లో అయితే పెట్టుకొని మూత అయితే పెట్టుకొని అలాగ మరి వేయించుకోవాలండి. ఇక మొత్తానికి అలా వేగిపోయిన తర్వాత ఇక కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఉడికిపోయినట్టు మనకు తెలుస్తుంది. చిక్కుడుకాయలు కొంటే మనం కూర వండుకుంటామండి. కానీ మన ఇంట్లో పాదుంటే మాత్రం ఇలా మరి అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటే బావుంటుంది. చిక్కుడుకాయలు అలా మగ్గిపోయిన తర్వాత ఇక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండీ నువ్వుల పొడి. దాన్నయితే మరి ఆ వేపుడులో అయితే వేసేసుకొని అది కూడా మిక్స్ అయ్యే వరకు ఆ పొడంతా కూడా ఆ కాయలతో కలిసే వరకు అలా అలా స్లోగా తిప్పుకోవాలి. ఇదంతా కూడా ఆ కాయలకు పడుతుంది. ఈ ఫ్లేవర్ చాలా బావుంటుంది. నువ్వుల పొడితోటి చాలా రెసిపీస్ అయితే చేస్తూ ఉంటారు. మరి ఇలా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. నువ్వుల పొడి వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలైతే అలా మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అయితే స్టవ్ ఆపేసుకోవచ్చు. మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. మరి ఇలా తింటే మరి వెరైటీగాను ఉంటుంది. మనకి నువ్వుల పొడి కారం పొడిలా అనిపిస్తుంది కాబట్టి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి ఇంకా మరి రోటీ, చపాతీల్లోకి కూడా చాలా బావుంటుందండి. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు తినొచ్చు. మరి నేనైతే అన్నంలో తినడమే నాకిష్టం. ఇలా అన్నంలో మరి వేడివేడిగా మరి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. నేను ఈ విధంగా అయితే మరి చిక్కుడుకాయలతో అయితే ఫ్రై చేశాను. ఈ పద్ధతి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. అలాగే మరి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.